గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు విగ్రహాల దగ్గర భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కావడంతో కుంకుమార్చన చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు మహిళలు. నల్గొండ కేంద్రంలోని వీటీ కాలనీలో యువత ఏర్పాటు చేసిన మట్టి విగ్రహం వద్ద మండపాలు డిఫరెంట్ లైటింగ్ తో ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గణనాథుడిని దర్శించుకున్నారు. ఓం పుణ్యాయ నమః ఓం దేవయోనయే నమః ఓం గుణమధ్యాయ నమః ఓం గుణత్రయ వివర్జితాయ నమః ఓం కర్మజ్ఞాన ప్రదాయ నమః ఓం శాంభవ్యే చేసినటువంటి వీటీ కాలనీలోని గణేష్ వినాయకుడి యొక్క మంటపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంటపం వద్ద కుంకుమ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడ్డాయి. ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమంలో మహిళలందరూ కూడా అత్యంత వైభవపేతంగా అత్యంత ఎక్కువగా ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ యొక్క మంటపం వద్ద ఈ యొక్క 9 రోజులు కూడా ఈ యొక్క వినాయకుడి యొక్క పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. నల్గొండలో విశేషంగా నల్గొండలో ఎప్పుడు జరగని రీతిలో మేము ఆడవాళ్ళం అందరం మగవాళ్ళ సహకారంతో ఆడవాళ్ళమే విశేషంగా చేస్తాం మేము అని ధైర్యంగా ముందుకు వచ్చి గణపతిని కొన్నాము. మేమే చందా వసూలు చేసినాము. అందరం కలిసి విశేషంగా మట్టి విగ్రహాన్ని తెచ్చి స్థాపించుకొని విశేషంగా నిత్య పూజలు జరుపుకుంటున్నాము. ఇది నల్గొండలో ఒక విశేషం కావాలి. ఎప్పటికైనా మహిళలందరూ ముందుకు రావాలి, ఇట్లే జరుపుకోవాలి. కుంకుమ పూజ విశేషంగా చేసుకున్నామండి. ఒక 50 మంది మహిళలు బాగా చేసుకున్నాం కుంకుమ పూజ. ఎప్పుడు ఇట్లే నిత్య సుమంగళిగా ఉండాలని అయ్యగారు మమ్మల్ని ఆశీర్వదించారు. మేము కూడా అదే కోరుకుంటున్నాము. రోజు ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మట్టి గణపతిని పర్యావరణం కాలుష్యం లేకుండా ఉంటుందని చెప్పేసి పొల్యూషన్ లేకుండా మట్టి గణపతిని పూజిస్తున్నాం. కుంకుమ పూజ అండి కాలనీలో దాదాపు ఒక 45-50 మంది మహిళల వరకు కుంకుమ పూజ వల్ల సౌభాగ్యం కలుగుతుంది అని చెప్పేసి